అమ్మా అమ్మా అన్నం తిన్నావా? లేదు నాన్న, పనులు చేస్తూ ఉండిపోయా. తింటలే. అసలే నీకు ఆరోగ్యం బాగాలేదు కదమ్మా, టైం తినాలి కదా. రా నేను తినిపిస్తాను. ఇంకా చాలు నాన్న. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. ఒక ముద్ద తిన్నా. హలో, అరే మీ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మొన్న డబ్బులు అడిగావు కదరా, ఒక పనుంది చేస్తావా? చేస్తానురా. సరేరా, అయితే తొందరగా మా ఇంటి దగ్గరకు వచ్చేసి ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మా కొంచెం పనుంది, నేను కొద్దిగా బయటికి వెళ్ళేసి వస్తాను. అదేంటి నాన్న, ఒక్క ముద్ద తిని వెళ్ళిపోవచ్చు కదా. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను కదా, అప్పుడు తినిపిద్దు గాని. నీ టాబ్లెట్స్ అక్కడ పెట్టాను, టాబ్లెట్ వేసుకో. సరే నాన్న, త్వరగా వచ్చేసాయి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. అమ్మయ్యా, ఈరోజు బోల్డ్ అన్ని డబ్బులు వచ్చినాయి. మా అమ్మకి మంచి హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు. అమ్మా 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 ఒక ముద్ద తిన్నా. హ్యాపీ బర్త్డే అమ్మా. నీవు ఉన్నప్పుడు నీకోసం ఏం చేయలేకపోయానమ్మా, అందుకే కష్టపడి నీకోసం చీర తీసుకొచ్చానమ్మా. నేను మారిపోయానమ్మా. ఒక్కరోజు నా కోసం కనిపించమ్మా. రా అమ్మా, రా. ఇట్రా రారా. ఎందుకురా ఏడుస్తావు? నేను ఎక్కడికి వెళ్ళాను? నీతోనే ఉన్నాను. ఆడుకుందామా? ఆడు ఆడు ఆడు. అమ్మా 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 అమ్మా.
మనిషి జన్మించాక మొదటిగా మాట్లాడే మాట అమ్మ. మనం కష్టపడే ప్రతి పనిలో అమ్మను తలుచుకుంటాం. మనం సంతోషపడే ప్రతి క్షణంలో అమ్మను గుర్తు చేసుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక్క రోజులో అమ్మను ఎన్నిసార్లు తలుచుకుంటాం? లెక్కకు దొరకడం లేదు కదా. అదేనండి అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమలో ఒక నిజాయితీ ఉంటుంది. ఉదాహరణకు, వర్షం పడుతున్నప్పుడు ప్రతి మనిషి తన గురించి ఆలోచిస్తాడు, కానీ ఒక్క అమ్మ మాత్రం మన గురించి ఆలోచిస్తుంది. తను తడుస్తూ తన బయట కొంగే మనకి గొడుగులా మార్చి మనల్ని కాపాడుకుంటుంది. అలాంటి అమ్మకి ఏమి చిరుణం తీర్చుకుంటాం చెప్పండి? అమ్మ ఆకలిగా ఉంది అంటే తన కోసం మిగిల్చిన అన్నం మనకి పెట్టి తన కడుపు నింపుకుంటుంది. అంత పెద్ద మనసున్న అందమైన మనిషి అమ్మ. అందుకే అమ్మని మరవకండి, అమ్మని వదిలేయకండి. అమ్మను నడి వీధిలో ఒంటరిదాన్ని